ఆర్కే క్రియేషన్స్కి స్వాగతం. విష్ణుమూర్తి దశావతారాల గురించి మనందరం వింటూనే ఉంటాం కదండి. కానీ ఈ వీడియోలో దశావతార వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ అద్భుతమైన ఆలయం విజయవాడ గుంటూరు జాతీయ రహదారికి ఆనుకొని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా సువిశాలమైన మైదానంలో కొలువై ఉంది. లింగమనేని పూర్ణభాస్కర్ గారు, స్వర్ణకుమారి గార్ల కుటుంబీకులచే అమరావతి ప్రాంతంలో అత్యద్భుతంగా వైకుంఠాన్ని తలపించే విధంగా ఈ దశావతార దివ్యక్షేత్రాన్ని నిర్మించారు. జూన్ 22, 2018న అవధూత దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అమృత హస్తాలతో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం భూలోకంలో దశావతారాలను ఎత్తడం జరిగింది. శ్రీహరి దశావతారాలకు ఒక్కొక్క అవతారానికి వేరువేరు ఆలయాలు ఉన్నప్పటికీ అత్యధికంగా శ్రీకృష్ణ, శ్రీరామ, నారసింహ, వెంకటేశ్వర స్వామి క్షేత్రాలే ఎక్కువగా దర్శనమిస్తాయి. ఇక కూర్మావతారానికి సంబంధించి ప్రపంచంలో కూర్మనాథ ఆలయం ఒక్కటే ఉంది. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామికి ఎదురుగా గరుడ ఆల్వార్ గణపతి ఉపాలయాలు ఉన్నాయి. ఈ మంటపంలో మహాలక్ష్మి ఉపాలయం ఎదురుగా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామనావతార మూర్తులను చూడవచ్చు. గణపతి ఉపాలయానికి ఎదురుగా పరశురామ, బలరామ, రామ, శ్రీకృష్ణ, కల్కి అవతార మూర్తులను చూడవచ్చు. ఈ ఆలయంలో ఉన్న స్వామివారు తిరుమల శ్రీవారి పాదాలతోనూ, మోకాళ్ల వరకు మత్స్యావతారంలోనూ, నడుము వరకు కూర్మావతారంలోనూ దర్శనమిస్తారు. అలాగే శ్రీనివాసుడు, నృసింహ, వరాహావతారాలతో త్రిముఖంగా ఉండగా విగ్రహానికి 8 చేతులు ఉంటాయి. వామనావతారానికి సూచికగా గొడుగు, రామావతారానికి సూచికగా బాణం, పరశురామావతారానికి సూచికగా కండ్రగొడ్డలి, కృష్ణుని సూచికగా నెమలపించం, కల్కి అవతార సూచికగా ఖడ్గం, విష్ణుమూర్తి చేతిలోని శంకు చక్రాలను ధరించి స్వామివారు అద్భుతంగా దర్శనమిస్తారు. ఈ విధంగా దశావతార విశేషాలను ఒక విగ్రహంలో కొలువై ఉండి భక్తులకు దర్శనమివ్వడంతో స్వామివారికి దశావతార వెంకటేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. మీరు కూడా దశావతార దివ్యక్షేత్రాన్ని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందగలరు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.